దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్తుతులు. ఈ జూన్ నెలలో ఈ వాగ్దాన కూడికి ప్రభు యొక్క పాదాలు చెంతకి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మనందరితో మాట్లాడడానికి ఓ చక్కటి వాగ్దానం కూడా దేవుడు నా హృదయంలో ప్రేరేపణ కలగచేశారు. ఆ వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వాక్యం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తద్దరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానం విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అక్కడ దేవుడు మనతో ఏమని మాట్లాడారంటే, పర్వతాలు తొలగిన, మెట్టలు తద్దరిల్లిన, నీ యందు నేను జాలి పడతాను. నీ యందు నేను జాలి పడతాను. కొన్నిసార్లు మీకు అనిపిస్తూ ఉంటుంది, మీరు ఏ శ్రమ అయితే ఎదుర్కొంటున్నారు, ఏ అవమానం అయితే ఎదుర్కొంటున్నారు, ఏ కష్టాన్ని అయితే ఎదుర్కొంటున్నారు, ఆ సమయాల్లో కాస్త వీళ్ళకి దయ లేదే, వీళ్ళకి నా ఎడల జాలి లేదే, వీళ్ళకి నా ఎడల కనికరం లేదే, ఇంత మూర్ఖంగా నడుచుకుంటున్నారే, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారే, ఎంతకాలం ఈ జీవితం, కొన్నిసార్లు మనకి ఇలా అనిపిస్తూ ఉంటుంది. అంతే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీ మీదకి పర్వతాలాంటి సమస్యలు వచ్చిన, నిన్ను పక్కనే ఉండి కదిలించే పరిస్థితులు వచ్చిన ప్రభు చెప్తున్నారు, నీ ఎడల నేను జాలి పడతాను. నీ ఎడల నేను జాలి పడతాను. ఒక చక్కటి మాట కూడా చూద్దాం. 142వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుతున్నాను, అందరూ చూసుకోండి. నా కుడి ప్రక్కనను నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒక్కడు నాకు లేకపోయాను, ఆశ్రయం ఏదియో నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒక్కడు కూడా లేడు. ఎవరంటున్నారంటే ఈ మాట దావీదు మీద జాలి పడేవాడు ఒక్కడు కూడా లేడంట. ఒక్కడు కూడా లేడంట. ఆయన సౌలు తరుగుతూ ఉంటుంటే జాలిపడే తల్లి కనపడలేదు, జాలిపడే తండ్రి కనపడలేదు, జాలి పడవలసిన అన్నలు కనపడలేదు, జాలి పడవలసిన ఏ ఒక్కరు ఆయన ఎడల జాలి పడలేదంట. ఆ పైన ఉంటుంది చిన్న చిన్న అక్షరాల్లో, ఆ గృహలో ఆ ఒక్కడే, ఏ తోడు లేక, ఎవరు నీడ లేక, ఎవరు జాలి లేక, ఆ గృహలో ఆ చీకట్లో కూర్చుని ఇది పాట పాడుతున్నాడు ఆయన. నా ఎడల జాలి చూపించేవాడు ఒక్కడు కూడా లేరు. ఒకవేళ ఇక్కడ వచ్చిన మీ జీవితాల్లో కూడా మనుషులుగా జాలి చూపించేవాళ్ళు లేకపోవచ్చు, స్నేహితులు ఉన్నారు కానీ జాలి చూపించకపోవచ్చు, ఏమంటే రక్త సంబంధులు ఉన్నారు కానీ జాలి తలచకపోవచ్చు. కానీ ప్రభు చెప్తున్నారు, నీ ఎడల నేను జాలి పడుతున్నాను, నీ ఎడల నేను జాలి కలిగి ఉన్నాను. జాలి కలిగి ఉన్న దేవుడు ఏం చేస్తాడో క్లుప్తంగా 3 విషయాలు చక్కగా దేవుని వాక్యంలోంచి మనం ధ్యానం చేసుకుందాం. యోవేలు పుస్తకం 2వ అధ్యాయం 18వ వాక్యము చదువుకుందామండి. అప్పుడు దేవుడు తన దేశాన్ని బట్టి రోషం పూని తన జని ఎడల జాలి చేసుకొనెను. దేవుడు రోషం పూని తన జనుల ఎడల జాలి చేసుకున్నాడు. ఎవరు ఎడల జాలి చూపిస్తాడు అంటే తన జనుల ఎడల. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు జనులు?
ఆయన జనులు కాబట్టే మనం ఆయన సన్నిధికి వచ్చాం. ఆయన జనులు కాబట్టే రాం కదా. ఆయన జనులు కాబట్టే మోకాళ్ళ మీద ఉన్నాం. ఆయన జనులు కాబట్టే దించాం. ఆయన జనులు కాబట్టే ఏమండి ఎంతసేపు ఎంత సమయాన్ని తెల్లరగట్ల ప్రభు దగ్గర మనం గడపగలిగాం. అంటే మన దేవుడు ఎవరో తెలుసా? రోషం కలిగిన వాడు. ఆమేన్. ఎవరండి? రోషము కలిగి, రేయ్ నా బిడ్డల జోలికి వస్తారా మీరు అలాగంటమాట. చూడండి, రోషం కలిగి తన జనులుడైన ఇశ్రాయేలు పేడల జాలిపడి దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తుని దాటించాడు. ఆమేన్. అందుకనే నువ్వు అనుకోవాలి, నా దేవుడు రోషం కలిగిన వాడు, నా ఎడల ఎప్పుడు నా ప్రభు జాలి కలిగే ఉంటాడు. ఆమేన్. జాలి కలిగే ఉంటాడు. ఇప్పుడు జాలి కలిగిన దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. 19వ వాక్యం. మరియు తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్యజనుల్లో అవమానాస్పదంగా చెయ్యక. జాలిపడ్డ దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని అవమానానికి అప్పగించడు. ఎవరండి ఆయన? మనుష్యులైతే మనకి ఎప్పుడు అవమానం కలుగుతుందని చూస్తూ ఉంటారు. మనుష్యులైతే ఎవరైనా కానివ్వండి, నీకు అవమానం కలగటం వాళ్ళకి సంతోషం, నువ్వు ఏడటం వాళ్ళకి సంతోషం, నువ్వు దిగజారిపోవటం వాళ్ళకి సంతోషం, నీ కుటుంబం రోడ్డు మీద పడటం వాళ్ళకి సంతోషం. కానీ జాలిపడే దేవుడు అంటున్నాడు, నీ అవమానం కలగకుండా నీకు చూస్తాను, నీ కుటుంబానికి అవమానం కలగకుండా నా దేవుడు తోడయ్యుండునగాక, నీ పిల్లలకు అవమానం కలగకుండా నా ప్రభు కృప చూపునగాక, నీ కుటుంబ జీవితంలో అందరు చుట్టూ నా దేవుడు అవమానకరంగా మార్చకుండా ఆనందకరంగా మీ జీవితాల్ని దేవుడు మార్చునుగాక. చూడండి, అన్న తల్లి చాలా అవమానంతో ఉంది, కానీ జాలిపడి దేవుడు ఆమె అవమానాన్ని తీసివేశాడు. యోసేపు జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ వచ్చాడు. జాలిపడి దేవుడు ఆయన్ని అవమానాస్పదకంగా మరలా దేవుడు మార్చలేదు. వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా జాలిపడిన దేవుడు మిమ్మల్ని అవమానకరంగా నా దేవుడు మార్చడు. ఘనమైన స్థితిలో ఈ నెల ఉంచబోతున్నాడు. అంతే, ఈ నెల మిమ్మల్ని అలా ఉంచునుగాక. ఇంకా తర్వాత, మీరు తృప్తి నొందినంతగా ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంచేదను. ఎవరు పంపిస్తారంట? ఎవరు పంపిస్తారు చెప్పండి? మీరు తిని తృప్తి పొందినంతగా ధాన్యాన్ని, ద్రాక్షారసాన్ని నేను పంపిస్తాను. కొన్నిసార్లు చూడండి, మేము సేవకులకి విజిటింగ్కి వెళ్ళినప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు తల్లాళ్ళు, అన్న ఇవన్నీ మా పుట్టింటోళ్ళు పంపించారన్నా, ఇవన్నీ మా పుట్టింటోళ్ళు పంపించారన్నా, ఇవన్నీ మా తల్లిదండ్రులు పంపించారన్నా, ఇవి మా అన్నదమ్ములు పంపించారన్నా, ఇవి మా అత్తమామలు పంపించారన్నా అంటారు. అలాగే దేవుడు మీరు తిని తృప్తి పొందినంతగా ధాన్యమును, ద్రాక్షారసమును, ధనమును, ఐశ్వర్యమును ఈ నెలంతా నా దేవుడు జాలిపడి మీకు పంపించునుగాక, మీకు పంపించునుగాక. మీకు దేవుడు ఈ నెలంతా సమృద్ధిగా ఇల్లంతా నింపునుగాక, మీ చేతుల నిండా నింపునుగాక. జాలిపడ్డ దేవుడు తృప్తినిస్తాడు, ఏమేం కావాలో అవన్నీ కూడా పంపిస్తాడు. ఆమేన్. చూడండి, పాపం దావీదు గారు నోరు తెరిచి అడిగాడు. ఎవరిని? నాబాల్ని. నోరు తెరిచి అడిగాడు, అయ్యా అయ్యా కొంచెం కావాలి, రగ్గులు కావాలి, జీడిపప్పులు కావాలి, బాదం పప్పులు కావాలి అని పంపించాయా అని పంపిస్తే ఇష్టానుసారంగా మాట్లాడాడు. కానీ చూడండి, వాళ్ళ భార్యకి ప్రేరేపణ కలిగించి మొత్తం మూట కట్టి పంపించింది. ఆమేన్. హల్లెలూయా. అంటే నువ్వు అడిగితే జాలు చూపించరు, దేవుడు తలంచితే నీకు సమృద్ధి కలుగుతుంది. నీ ఇంటికే నా దేవుడు పంపించునుగాక.
ఆమెన్. ఇంకో మాట కూడా చూద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వాక్యం. ఆయన మరలా మనయందు జాలిపడును, మీ దోషాలన్నీ కూడా అణిచివేస్తాడు, వారి పాపాలన్నిటినీ సముద్రపు అగాధులు విసిరేస్తాడంతే. ఇప్పుడేంటి మరలా అంటే అంతకుముందు ఎప్పుడో జారిపోయారు, అంతకుముందు ఎప్పుడో పడిపోయారు, ఒకసారి వాళ్ళు మరలా నిలబెట్టాడు. ఇప్పుడు మరలా దేవుడు చెప్తున్నాడు, మరలా మన యందు జాలిపడి మీ దోషాల్ని మీ పాపాలన్నిటినీ దేవుడు తొలగించునుగాక. మీరు అనుకో, ఏదో నన్ను పాపం వెంటాడుతుంది, ఏదో నన్ను దోషం వెంటాడుతుంది, ఏదో నన్ను పాపం వెంటాడుతుంది, ఏదో నన్ను దోషం వెంటాడుతుంది. అవునట, నిజమే 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 అంటాడు సాతాను. అందుకు నువ్వు చెప్పాలి, ఈ రోజున ప్రభు నీ ఎడల జాలిపడ్డాడు, నీ పాపమైన నీ దోషమైన యేసు నామములో అగాధ సముద్రాలకు విసిరివేయునుగాక, నీ పాపాలన్నీ తొలగించునుగాక, నీ దోషాలన్నీ దేవుడు తొలగించునుగాక, నీ పాపాలన్నీ దేవుడు తొలగించునుగాక. జాలి పడ్డాడు కాబట్టే దోషాలు తొలగుతున్నాయి, జాలి పడ్డాడు కాబట్టే పాపాలు తొలగుతున్నాయి. ఆమేన్. చూడండి, యేసయ్య జక్కయ్యని చూడగానే జాలి పడ్డాడు కాబట్టి ఇంటికి వెళ్దామన్నాడు. ఇని వెంటనే ఆయన పాపాల దోషాలన్నీ కూడా దేవుడు తొలగించేశాడు. ఈ ఉదయకాలం అడిగి పెట్టారు, మీ పాపాల దోషాలు మీతో నా దేవుడు రానివ్వడు, నా దేవుడు మీతో ఉంటాడు, ఆయన రక్త ప్రసన్నత మీ యొక్క ప్రాణాత్మ దేహాల మీద ఉండునుగాక. మరొక మాట, లోక సువార్త 10వ అధ్యాయం 34వ వాక్యం. యెరూషలేము నుంచి ఒకడు ఎరుకోకి వెళ్ళే దారిలో ఒక అన్నయ్య గారిని కొంతమంది వ్యక్తులు, మంచి వ్యక్తి అయినా కానీ పట్టుకుని కొట్టి వస్త్రాలు తీసేసుకుని డబ్బు తీసేసుకుని ఏమండి తన దగ్గర ఉన్న భోజనం కూడా లాగేసుకున్నారు. ఇంకా ఆయన రక్తపు మడుగులో ఉన్నాడు, కొన ఊపిరిలో ఉన్నాడు. ఆ దారేంటి వెళ్ళే లేవీలు చూశాడు. ఆ లేవీడికి తెలుసు, పరిచయస్తుడే, దగ్గర బంధువు కావచ్చు, రక్త సంబంధం కావచ్చు, ఇంటి పక్కన ఇల్లు కావచ్చు, అదే ఊరు కావచ్చు. కానీ చూశాడు, కానీ నాకు ఎందుకులే అని జాలి పడకుండా వెళ్ళిపోయాడు. తర్వాత ఒక యాజకుడు వచ్చాడు. యాజకుడు కూడా అమ్మో నా పని నాకు ఉంది కదా, ఈ సమయంలో నేను ఎందుకు ఈ పని చేయాలి తెలుసుండి కూడా యాజకుడు కూడా వెళ్ళిపోయాడు. అంటే దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనుషులు గుండెకి దగ్గరగా ఉన్న వ్యక్తులు కూడా మనకు జాలి పడరు. ఎందుకో మరి వాళ్ళకి అవకాశం లేదేమో, ఏమండి. కానీ మంచి సమర్యుడు ఎవరంటే మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. చక్కగా ఆ సమర్యుడు దగ్గరికి వెళ్ళి ఆ మూలుగుతున్న వ్యక్తిని అక్కడ కూర్చుని ఆ గాయాలన్నీ తుడిచి ఒళ్ళంతా కొబ్బరి నూనె రాసి చక్క కాస్త ద్రాక్షారసం పట్టించి భుజాలకి వేసుకుని ఒక పూటి కొలువాని ఇంటికి చేర్చాడు. అంటే ఒక సంఘానికి చేర్చాడు, ఒక ఆత్మ సంఘమైన సావాసానికి తీసుకుని వచ్చాడు. వచ్చి చక్కగా 2-3 రోజులు చూసుకుని అంటాడు, అయ్యా ఇతని ఎడల నేను జాలిపడ్డాను, ఇతని ఎడల ఇంత చేశాను, ఇతనికి ఏమేం కావాలో అన్నీ నువ్వు చూసుకో, ఇతని కొరకు బాగా ప్రార్థన చేయి, ఇతను చక్కగా దేవుని మాటలు చెప్పు, ఇతను బాగా జాగ్రత్త చేయి, మరలా వస్తాను, ఏమైనా తక్కువైతే మరలా నేను నీకు ఇస్తాను. ఆమేన్. అలాగా దేవుడు జాలిపడి దెబ్బలు తిన్న వ్యక్తిని, రక్తం అడుగులో ఉన్న వ్యక్తిని, నెమ్మదిలేని వ్యక్తికి, సమాధాన వ్యక్తికి, రక్త సంబంధంలో కానీ స్నేహితులు కానీ అందరూ కూడా ఇంక దూరం అయిపోయారు. కానీ ఎక్కడ తెచ్చాడంటే సంఘ సావాసులోకి తీసుకుని వచ్చాడు. సంఘ సావాసులో తీసుకుని వచ్చి పాటల ద్వారాగా, వాక్యము ద్వారాగా, ప్రార్థన ద్వారాగా ఆదరించేటట్లుగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఉంచాడండి. ఆమేన్. మూడోదిగా చెప్పండి, జాలిపడ్డ దేవుడు నిన్ను ఎక్కడ తీసుకొచ్చాడంటే పరిశుద్ధుల సావాసులోకి దేవుడు తీసుకొచ్చాడు. లోకం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నీ దగ్గర డబ్బు ఉంటే, నీ దగ్గర అందం ఉంటే, నీ దగ్గర ఆస్తి ఉంటే, నీ దగ్గర ఉద్యోగం ఉంటే, నీ దగ్గర పలుకుబడి ఉంటే నీ చుట్టూ తిరుగుతారు. కానీ జాలిపడ్డ దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే
నువ్వు ప్రశాంతంగా, అంటే ప్రతి ఆదివారం వచ్చినా ప్రతి శనివారం వచ్చినా ఏ కూడుకులో నువ్వు పాల్గొన్నా నీ హృదయాన్ని పరమశించేటట్లుగా, పలకరించేటట్లుగా వాక్యము చేత దేవుడు జాలిపడి మమ్మల్ని పోషిస్తున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. చదువుదాం మాట. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక పూట కూలివాడెవరో సేవకుడు ఒక పూట కూలివాని దగ్గరికి చేర్చి మరునాడు అతడు 2 దేనారులు తీసుకుని ఆ పూట కూలివానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము, ఇతని ఎంతకాలం ఉంటాడో అంతకాలం చక్కగా ఆదరించు, వాదార్చు, గాయాలు కట్టుకోవాలి, మళ్ళా పడాలి, నడవాలి, పరిగెత్తాలి, లేడి పిల్లవలే గంతులు వెయ్యాలి, గాయాలన్నీ తగ్గిపోవాలి, బలవంతుడిగా మారాలి, శక్తివంతుడిగా మారాలి, అనేకులకి ఈ వ్యక్తి ఆశీర్వాదకరంగా మారాలి, ఇతని ఎడల నేను జాలి చూపించాను, ఇతనికి నీవు వాక్యాన్ని పంచు, ఆదరించు, ప్రార్థన చెయ్యి అని పూటకూలి వానికి ఆ సమరుడు అప్పగించి వెళ్ళిపోయాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, అంతే జాలిపడ్డ దేవుడు నిన్ను ఎక్కడ చేర్చాడంటే జీవం కలిగిన సంఘ సావాసంలోకి దేవుడు చేర్చాడు. ఒక 24 సంవత్సరాల కిందట నా మీద కూడా యేసయ్య జాలిపడి సంఘ సావాసంలోకి దేవుడు తీసుకుని వచ్చాడు. ఆ రోజు నాకు ఎన్నో దెబ్బలు, ఎన్నో గాయాలు, అటు తల్లి ప్రేమ లేక, తండ్రి ప్రేమ లేక, సహోదరుల ప్రేమ లేక, రక్త సంబంధం ఆదరణ లేక ఒంటరి బ్రతుకుతున్న నన్ను దేవుడు, నా జీవితాన్ని కూడా పడిపోయిన నన్ను నా గాయాలు కట్టి పూటకొను వంటి వారికి చేర్చి ఈరోజు నన్ను ఇలా నిలబెట్టాడు అంటే ఆయన జాలి పడ్డాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది అనొచ్చు, నీ హృదయం గాయం అవ్వచ్చు, ఈ అమ్మాయికి గర్భఫలం లేదు, ఈ అమ్మాయికి పెళ్లి కాదు, వీళ్ళు అప్పు తీర్చుకోలేరు, వీళ్ళ కుటుంబంలో సమాధానం ఉండదు, ఇలా కొంతమంది మాటల చేత మీ హృదయాన్ని గాయం లేపొచ్చు. కానీ జాలి పడ్డ దేవుడు సంఘ సావాసంలో నిన్నెప్పుడు పలకరిస్తూనే ఉంటాడు, ఎప్పుడు వాదారుస్తూనే ఉంటాడు. ఈ సావాసం చాలు నీకు. ఆమేన్. బతికేస్తాం, పరలోకానికి చేరిపోతాం. ఆమేన్. లోకంలో అసలు ఆదరణ లేదండి, ప్రేమ లేదండి, అనురాగం లేదండి. ఏదో 4 రూపాయలు ఉన్నప్పుడే, ఏదో మంచి తిండి ఉన్నప్పుడే, ఏదో మంచి డబ్బు ఉన్నప్పుడే, కొంచెం నగలు ఉన్నప్పుడే, కొంచెం పలుకుబడి ఉన్నప్పుడే. కానీ సంఘ సావాసం అలా ఉండదు. నీకేమున్నా ఏమీ లేకపోయినా కానీ దేవుడు ప్రేమ, దేవుడు ఆదరణ, దేవుడు వాదార్పు, పరిశుద్ధుల ప్రార్థన సహకారం నిన్నెప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఆమేన్. ఈ రోజున అనేక మంది బ్రతుకుతున్నారంటే సావాసం వల్ల బ్రతుకుతున్నారు. ఈ రోజున అనేకులు సంతోషంగా ఉన్నారంటే సావాసం వల్లనే. అలాగా నా దేవుడు మిమ్మల్ని ఈ నెలలో అలాగా బలపరుచునుగాక. జాలి పడ్డ దేవుడు మీ అవమానం తొలగించునుగాక. జాలి పడ్డ దేవుడు మిమ్మల్ని తృప్తిపరచునుగాక. జాలి పడ్డ దేవుడు మీ ఇంటికే పంపించునుగాక. చూడండి, యేసేపు బళ్ళ నిండా ఏసి ఎవరింటికి పంపించాడు? యాకోబు ఇంటికి పంపించాడు. అలా పంపించునుగాక. ఈ నెలలో దేవుడు జాలిపడి నీ నెలంతా పరమశిస్తాడు, కనికరిస్తాడు, జాలు చూపిస్తాడు. ఈ కొద్ది మాటలు మీ ఇనికడులో ప్రభు దీవించునుగాక. అందరూ మోకాళ్ళ మీద ఉండి. ప్రేమాస్వరూపి, కనికరం కలిగిన గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము వాగ్దాన సందేశపు ప్రార్థన కూడికలో ప్రారంభం మొదలుకొని ఇంతవరకు మీరు మాతోనే ఉండి అనేక ప్రార్థనలు ఆలకించి మా నోట స్తుతులు చెల్లిస్తూ నీ కృపచేత మమ్మల్ని ఆవరించి నడిపించిన రీతి కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ జూన్ మాసంలో కావాల్సిన వాగ్దానాన్ని మాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేసినప్పుడు నీ సేవకుని మీరు బలపరిచి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. పర్వతములు తొలగిపోయిన, ఒకవేళ మెట్టలే తత్తరిల్లిన నా ప్రభ రోషం కలిగిన తండ్రి,
ఈ మాసమంతా మా జీవితంలో జాలి చూపించుటకు ఈ దినమున మీరు ప్రత్యక్షమైనందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. పరాక్రమం కలిగిన శూరుడా, రోషం కలిగిన దేవా, నీ ప్రజల పట్ల, మా పట్ల, మా జీవితాల్లో జాలి చూపించుటకు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రము నా తండ్రి. జాలి చూపించే దేవా, నా ప్రభు, అనేకమైన విషయాల్లో మేము తృప్తిగాను, సౌఖ్యముగాను, సుఖముగాను, దీవెనకరంగాను ఉండుటకు మా జీవితాల్లో మీరు తృప్తిపరుస్తున్నందుకు స్తోత్రాలు. ధాన్యము, ద్రాక్షారసము నాయనా, నూనె ద్వారా మమ్మల్ని తృప్తికరంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. అలాగే మా జీవితంలో మీరు జాలి చూపించి నాలో, మాలో నా అతిక్రమాలు, పాపాలు, దోషమంతా సముద్ర గర్భములో నాన్న పడవేయుటకు మీరు ఆజ్ఞాపించిన మాట కొరకు నీకు స్తోత్రాలు నాయన. ఆయన ఆశీర్వాదాన్ని ఆటంకపరుస్తున్న ప్రతి బలహీనత నజరేయుడని యేసు అధికారపు నామములో తొలగిపోవునుగాక. కనుమరుగు చేయండి. కానరాని లోకానికి మా పాపాన్ని తరిమివేమని కోరుతున్నాం నా తండ్రి. అలా మీద మీరు జాలి చూపించారు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో గాయాలు అయ్యా, మనుషుల ద్వారా అయ్యా, అలాగే సమస్యల ద్వారా మేము గాయపరచబడ్డామయ్యా. మా గాయాలు కట్టుటకు, మా మీద జాలి చూపించుటకు మంచి సమరయుడా నా యేసయ్యా మా మధ్యకు దిగి వచ్చారు. మా గాయాల్ని కట్టడమే కాకుండా సత్తువ కలిగిన సహవాసములోను నాయన అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మేము కట్టబడుటకు పరిశుద్ధుల సహవాసముల గుంపులోకి మమ్మల్ని చేర్చినందుకు నీకు స్తోత్రం. ఈ మాసమే కాదు, మీరు అక్కడ పర్యంతం వరకు రోషం గల దేవా, మీరు మాతో ఉండి మా పట్ల జాలి చూపించి నడిపించమని కోరుతున్నాం. వాక్యం అందించిన దాసుని కూడా ఇంకా మీరు బలపరిచి అభిషేకించి బలమైన సాధనంగా వాడుకొని కొడుకుల పాలన ఒక్కొక్కరిని పేరు పేరున దీవించండి. ఈ రాత్రి జరుగుతున్న శుద్ధీకరణ కూడిక, అలాగే రేపటి దిన ప్రభు బల్ల ఆరాధన సమస్త మహిమకరంగాను దీవెనకరంగా జరిగించి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసము, సమాధానం చేరొచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును వాక్యం అందించిన తన దీనదాసునికి కృపయో, సమాధాన, ఆశీర్వాద, ఆరోగ్య క్షేమాలు సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.